అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్‌లో మరొక టాపిక్‌తో మేము ముందుకు రావడం అయితే జరిగింది. సో, మీ అందరికీ తెలిసిన విషయం అండి. నిన్నటి రోజున మనం సీఎస్‌పీ వాలెట్ అనే ఒక వెబ్‌సైట్ అయితే మనం లాంచ్ చేసాం. ఓకే. సో, ఇక వెబ్‌సైట్‌లో వచ్చేసి సర్వీసెస్ మీ అందరికీ ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. సో, మనీ ట్రాన్స్‌ఫర్, మనీ డిపాజిట్, మనీ విత్‌డ్రాల్, ఓకే. డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్, ఓకే. ఇంకా చూసుకున్నట్లయితే బిల్ పేమెంట్స్ అంటే కరెంట్ బిల్లులు కూడా మనం పే చేసుకోవచ్చు. పాన్ కార్డ్ సర్వీస్, ఓకే. ఇంకా చూసుకున్నట్లయితే రీచార్జెస్, ఓకే. మొబైల్ రీచార్జెస్, డీటీహెచ్ ఇలాంటి కొన్ని సర్వీసెస్ అయితే మనం నిన్నటి రోజు లాంచ్ చేసుకున్నాం. సో, కొంతమంది ఐడీస్ తీసుకున్నారు. బట్ వాళ్ళు చాలామంది కేవైసీ కంప్లీట్ చేయాలి. ఓకే. సో, కేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేయాలి ఏంటనే ప్రాసెస్ అయితే మీకు నేను లైవ్ డెమో ప్రాసెస్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఈ యొక్క కాంబో ప్యాక్ కావాలంటే ఇంటర్నెట్ కాంబో ప్యాక్ కావాలి అనుకుంటే 999 అనేది మీకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. ఆ ఒక లింక్ అయితే ఏదైతే మీకు ఆర్డర్ లింక్ ఏదైతే ఉందో అది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే మీరు దాన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే. ఈ యొక్క ఐడి వల్ల మీకు ఆల్రెడీ చెప్పాను 10,000 నుంచి 15,000 రూపాయలు ఈజీగా మీరు అర్న్ చేసుకోవచ్చు పర్ మంత్కి. ఓకే. సో, ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఓకేనా. ఇది పెద్ద అంటే మీకు పెద్ద అమౌంట్ ఏం కాదని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఏంటంటే ఇది చాలా తక్కువ అమౌంట్తో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇదే లాగిన్ బయట మార్కెట్లో చాలా ఎక్కువ రేట్లకి అయితే అమ్మటం అయితే జరుగుతుంది. ఓకే. సో, ఇవన్నీ మనం పక్కన పెట్టినట్లయితే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కేవైసీ ఏ విధంగా సబ్మిట్ చేయాలనే విషయం అయితే చూడండి. సో, ఎవరికైనా కొత్త ఐడి కావాలంటే దెన్ హ్యావ్ టు ఆర్డర్. ఓకే. మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఆర్డర్ అయితే లింక్ అయితే మొత్తం డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు లైవ్ డెమో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే. కేవైసీకి సబ్మిట్ చేయాలంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. సారీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి, పాన్ కార్డు, ఆధార్ కార్డు, షాప్ ఫోటో. ఎందుకంటే మనం ఈ యొక్క కేవైసీ సబ్మిట్ పెట్టడానికి మీరు చేసేది ఫినాన్షియల్ సర్వీసెస్ అంటే ఏఈపిఎస్. ఓకే. ఈ ఫినాన్షియల్ సర్వీసెస్కి ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ ఏదైనా రాంగ్ ఏదైనా జరిగింది అనుకోండి, మా సైడ్ నుంచి అయినా మీ సైడ్ నుంచి అయినా అంటే ఒక రిప్రజెంటేటివ్ యాక్సెస్ అంటే ఇక్కడ ఫలానా యాక్టివిటీ రన్ అయింది అనేది మాకు ఒక అవగాహన ఉండడానికి మాత్రం. ఓకే. ఈ యొక్క కేవైసీ ప్రతి ఒక్కరు కూడా సబ్మిట్ చేసుకుని లైవ్లోకి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గైస్, మీకు నేను ఇప్పుడు లైవ్ డెమో ప్రాసెస్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో, దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి చూడండి cspwallet.com. ఓకే. సో, ఇది అఫీషియల్ పోర్టల్ అండి. వాట్ ఎవర్ ఇట్ మీకు నిన్నటి రోజు లాంచ్ చేసిన సర్వీస్ ఉంది కదా, సో దానికి సంబంధించిన అఫీషియల్ పోర్టల్. ఓకే. ఈ యొక్క అఫీషియల్ పోర్టల్లో మనం ఇక్కడ చూసినట్లయితే పార్ట్నర్ లాగిన్ అనే దగ్గర అనమాట. సో, ఇక్కడ రిటైలర్ ఎవరైతే ఉంటారో రిటైలర్, డిస్ట్రిబ్యూటర్ అయితే డిస్ట్రిబ్యూటర్, అదేవిధంగా మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ అయితే మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ లాగిన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇప్పుడు నేను ఒక డీటెయిల్స్తో నేను లాగిన్ అవుతున్నాను. ఒకసారి చూడండి మీరు. ఓకే. సో, చూసినట్లయితే డిటి ఓకే, నేను యూజర్ ఐడి ఇచ్చాను, అదేవిధంగా పాస్వర్డ్ కూడా ఇస్తున్నాను. సో, పాస్వర్డ్ ఇచ్చినది మాత్రం సరిపోదండి, దీనికి ఒక సెక్యూరిటీ పిన్ ఉంటుంది. ఓకే. సో, ఆ యొక్క సెక్యూరిటీ పిన్ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. జస్ట్ మనం క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్లయితే చూడండి మీకు ఈ విధంగా మనకి ఆ సైట్ అయితే ఓపెన్ అవుట్ జరుగుతుంది. సో, ఇది మన డాష్ బోర్డ్, అదేవిధంగా ఎవ్రీథింగ్ దాని ఇన్ఫర్మేషన్, మార్జిన్, ఓకే, అదేవిధంగా టికెట్ సపోర్ట్, రీఛార్జ్, వ్యాలెట్, ఇలా ఈ విధంగా మీ డాష్ బోర్డ్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ చూసినట్లయితే వార్నింగ్ మస్ట్ టు సబ్మిట్ కేవైసీ. ఓకే. సో, క్లిక్ హియర్ టు కంటిన్యూ. అంటే ఇది ఫినాన్షియల్ మ్యాటర్ కాబట్టి ఖచ్చితంగా మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో, ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ డీటెయిల్స్, మీ యొక్క షాప్ నేమ్, మీ యొక్క అడ్రస్, ఓకే. సో, అదేవిధంగా మీది ఏం షాప్ అయితే ఆ షాపు, ఓకేనా, ఆన్లైన్ సర్వీసెస్, ఓకే. సో, అదే మీకు పాన్ నెంబర్, మీరు ప్రూఫ్ ఏం పెడుతున్నారు, ఆధార్ పెడుతున్నారా, ఓటర్ ఐడి పెడుతున్నారా, డ్రైవింగ్ లైసెన్స్ పెడుతున్నారా, పాస్పోర్ట్ పెడుతున్నారా, ఓకే. సో, ఇక్కడ ఫోటో ప్లేస్లో మనం ఫోటో యాడ్ చేస్తాం. జస్ట్ అప్లోడ్ అని క్లిక్ చేయగానే మీకు అది కరెక్ట్ ఫార్మాట్లో ఉంటే ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. ఓకే. సో, మ్యాక్సిమం 100 KB చూసుకోండి. సో, తర్వాత వచ్చేసేసి సిఎస్పి ప్యాన్ అంటే మనం ప్యాన్ కూడా అప్లై చేయాలి. ఎందుకంటే చెప్పాను కదా, ఫినాన్షియల్ సర్వీస్ అన్నప్పుడు ఖచ్చితంగా మనం అన్ని మస్ట్గా చేయాలి. తర్వాత సిఎస్పి షాప్, ఓకే. సో, తర్వాత మనం ఇక్కడ షాప్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలి. ఓకే. సో, అదేవిధంగా చూసుకున్నట్లయితే తర్వాత వాట్ ఎవర్ ఇట్ విత్ ఆధార్ ఫ్రంట్ సైడ్ అయితే మనం అక్కడ ప్రూఫ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది, పాన్ కార్డ్ అయినా సరే, సారీ ఓటర్ ఐడి అయినా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది, అండ్ ఆల్సో పాస్పోర్ట్ అయినా సరే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది. ఓకే. సో, నేనైతే ఇక్కడ ఆధార్ ఇస్తున్నాను కాబట్టి నేను ఆధార్ డీటెయిల్స్ ఇచ్చి జస్ట్ సబ్మిట్ చేయడం అయితే జరిగింది. సో, గైస్, ఇలా సబ్మిట్ చేయగానే ఇక్కడ చూడండి సబ్మిట్ అండ్ నెక్స్ట్ ఉంది. సో, మీరు ఈ విధంగా సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ద వార్నింగ్ మెసేజ్, ద కేవైసీ వాజ్ పెండింగ్ ఇట్ అడ్మిన్ దగ్గర పెండింగ్లో ఉంది, ఇది పెండింగ్ అప్రూవల్ అయిన తర్వాత మాత్రమే మీకు యాక్టివేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి. ఓకే. సో, ఇది మ్యాక్సిమం మీకు 3 hours టైం పడుతుందండి ఇది యాక్టివేట్ అవ్వడానికి. ఓకే.
సో ఈ 3 అవర్స్ లోపు ఏంటంటే మీకు యాక్టివేట్ అంటే 3 అవర్స్ లోపు యాక్టివేట్ అయినప్పుడు మీకు ఈ పాన్ కార్డ్ సర్వీసు ఎవ్రీథింగ్ అన్ని సర్వీసెస్ అయితే ఇక్కడ మీకు యాక్టివేట్ అవడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది కాబట్టి నేను దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రూవ్ చేసేస్తున్నాను అంటే అర్లీగా. ఓకే, సో ఓకే కేవైసీ అప్డేట్ చేస్తే నేను ఇక్కడ రీడైరెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ రీడైరెక్ట్ చేయడం చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన వచ్చిన వార్నింగ్ మెసేజ్ పోయింది. ఓకే, సో ఇది అండి మీ యొక్క యాక్చువల్ డాష్ బోర్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చూసుకున్నట్లయితే ఏఈపిఎస్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఓకే, సో ఏఈపిఎస్ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే దీనికి ఒక కోడ్ అనేది ఉంటుందండి. ఆ ఒక కోడ్ అనేది అందరికీ వెంటనే ప్రొవైడ్ చేయడం. ఓకే, సో బేసికల్గా మార్కెట్లో ఈ యొక్క కోడ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ రేట్లకి అమ్ముతూ ఉంటాం. ఓకే, సో ఆ కోడ్స్ అనేవి మీరు చాలా జాగ్రత్తగా అంటే కొంచెం సెక్యూరబుల్ కోడ్స్ అనమాట. ఇక్కడ చూడండి ఏఈపీస్ అని మనం క్లిక్ చేయగానే ఇక్కడ చూసినట్లయితే ఏజెంట్ నేమ్, అదేవిధంగా అతని పేరు, అతని స్టేట్, అతని యొక్క జిప్ కోడ్ అంటే అతని యొక్క పిన్ కోడ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అతని యొక్క వాట్ ఎవర్ ఇట్ ద డీటెయిల్స్ ఏదైతే ఉందో అతని డీటెయిల్స్ మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అతని యొక్క ఆధార్ నంబర్లో ఉన్నటువంటి పిన్ కోడ్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, నేను చెప్పిన అందరూ కూడా ప్రతి ఒక్కరు చేసుకోవాలండి. అంటే కేవైసీ సబ్మిట్ చేసిన తర్వాత సర్వీసెస్ యాక్టివేషన్ ఫామ్ అనమాట. ఓకే, సో సారీ నేను ఆంధ్రప్రదేశ్ బాక్స్లో కొట్టినట్టున్నాను. సో జిప్ కోడ్. ఓకే, సో తర్వాత పాన్ నెంబర్ ఏదైతే పాన్ నెంబర్ ఉందో సో పాన్ నెంబర్ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే ఓకే నేను పాన్ నెంబర్ కూడా మీకు ఎంటర్ చేయడం అయితే జరిగింది. ఓకే, దెన్ ఆఫ్టర్ ఇక్కడ చూసినట్లయితే ఆధార్ అప్లోడ్ చేయమంది. ఓకే, సో నేను ఆధార్ కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. తర్వాత వీడు పాన్ కార్డ్ అడిగాడు. సో నేను పాన్ కార్డ్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో గైస్ పాన్ కార్డ్ అప్పుడు ఇక్కడ ఎంఏటిఎం కూపన్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇది మీరు కాల్ సెంటర్కి కాల్ చేసినట్టు మాత్రమే మీకు ఈ కోడ్ అయితే యాక్టివేట్ చేయబడటం జరుగుతుంది. ఓకే, ఇది హైలీ కాన్ఫిడెన్షియల్ కోడ్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను బికాజ్ ఎందుకంటే ఇవి అసైన్ అనేది చేయరు. ఓకే, సో నేనైతే ఒక కోడ్ అయితే ఇస్తున్నాను. సో ఈ కోడ్ 1 టైం యూజర్ అండి. ఒకవేళ మీరు ఇఫ్ ఇన్ కేస్ లాగిన్ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మళ్ళీ ఆ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. సబ్మిట్ రిక్వెస్ట్. ఓకే, మీరు ఇలా ఇక్కడ రిక్వెస్ట్ సబ్మిట్ చేయగానే చూడండి ఇక్కడ ఫైల్ పాన్ షుడ్ బి అంటే గ్రేటర్ దాన్ అంటే మనకి యొక్క వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఆధార్ అదేవిధంగా పాన్ అనేది తక్కువ రెజల్యూషన్లో సబ్మిట్ చేయమని చెప్పేసి అడిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఆధార్ 20 KB ఉంది. ఓకే, ఇవి చాలా తక్కువ KB ఉంది కాబట్టి మనకి ఇది అప్లోడ్ కాలేదు. ఓకే, సో ఇవి మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను. సో చూడండి, సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఆధార్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఒకసారి చూడండి మీరు. ఓకే, సిఎస్పి ఆధార్ కార్డ్ అన్నాను, అదేవిధంగా సిఎస్పి పాన్. సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసాను. జస్ట్ ఇక్కడ సబ్మిట్ రిక్వెస్ట్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది గైస్ నేను ఇక్కడ. సో ఇక్కడ ఇవి పెట్టినాక మనకి అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అవ్వగానే మనకి ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ సబ్మిటెడ్ టు అడ్మిన్. ఓకే, మీరు అడ్మిన్కి సబ్మిట్ చేశారని చెప్పేసి ఆప్షన్ అయితే రావడం అవుతుంది. ఈ యొక్క ఏఈపీసీ మాత్రం మ్యాక్సిమం మీకు 24 అవర్స్ నుంచి 72 అవర్స్ పడుతుంది. ఎందుకంటే ఈ అప్లికేషన్ అడ్మిన్ లెవెల్లో వెరిఫై అయిన తర్వాత మనకి ఖచ్చితంగా బ్యాంక్ వెరిఫికేషన్ అనేది కావాలి. ఓకే, బ్యాంక్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ సబ్మిట్ అయినాక సో ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ యొక్క వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క వెరిఫికేషన్ కూడా మనం బ్యాంక్ అంటే బ్యాంక్ కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. ఓకే, సో ఆ యొక్క డీటెయిల్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఏ విధంగా ఉంటుంది అనే విషయం కూడా. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్. ఓకే, మళ్ళీ హోమ్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు పాన్ అని ఉంది కదా. సో పాన్ కార్డ్ అనేది మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి. సో పిఎస్సి ఐడి అని చెప్పేసి నేమ్ అని చెప్పేసి అంటే పిఎస్సి ఎవరి పేరు మీద కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి. ఓకే, ఆ పర్టికులర్ వ్యక్తి పేరు అయితే నేను రాయటం అయితే జరుగుతుంది. సో ఇతని పేరు వచ్చేసి సంథింగ్ నాకు ఐడియా లేదు. సో ఫర్దర్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వన్స్ అగైన్. ఓకే, సో వన్ థింగ్, సో లెందీ అవుతుందని చెప్పేసి కొంచెం మీరు అంటే ఫిగర్ వాడుకోండి. నేను ఏదో ఒక విధంగా కొంచెం అర్లీగానే సూన్ కంప్లీట్ చేస్తాను. సో శివప్రసాద్ రెడ్డి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క క్యాండిడేట్ పేరు అయితే తీసుకున్నా. సో నేమ్ అదేవిధంగా వీళ్ళు ఎక్కడ ఏ స్టేట్ వాళ్ళు,
అదేవిధంగా ఈ యొక్క అడ్రస్ ఏంటి, ఓకే. ఆ డీటెయిల్స్ ఇచ్చేసినాక వాళ్ళ యొక్క పిన్ కోడ్, ఓకే. ఈ యొక్క పిన్ కోడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వీళ్ళకైతే ఈ యొక్క పిన్ కోడ్ ఇవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది పిఎస్ఏ లాగిన్ కాబట్టి. అదేవిధంగా కస్టమర్ ఎవరైతే ఉన్నారో, అంటే మనం ఎవరైతే ఉన్నామో వాళ్ళ యొక్క మొబైల్ నంబర్, అప్లై చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఓకే. అదేవిధంగా ఇంకొక మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇంకొక మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఆర్ఎల్స్ లేకపోతే ఇదే మీరు డిస్ప్లే చేయండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు మెయిల్ ఐడి అయితే రాయాలి, ఓకే. సో మెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత, ఓకే. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, సో డేట్ ఆఫ్ బర్త్ ఎంత అయితే ఉందో అంత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ యాజ్ పర్ ద వాల్యూస్, అంటే మీ యొక్క ఆధార్ ప్రకారంగా ఎంత అయితే ఉందో అంత మాత్రమే మీరు ఇక్కడ రాయండి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే తర్వాత మళ్ళీ అది మనకి అమౌంట్ అనేది గెట్ బ్యాక్ అవ్వాలి కదా. సో ఆ సిచ్యువేషన్స్లో మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే యాజ్ ఏ ప్రూఫ్, మనకి ప్రూఫ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి దేనికైనా సరే, అంటే ఫినాన్షియల్ మ్యాటర్ కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను, ఓకే. సో ఓకే, ఈ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత, పాన్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఓకే. ఆధార్ నెంబర్ ఇచ్చినాక చూడు పిఎస్ఏ రిజిస్టర్ ఉంది కదా, సో ఇది నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇది క్లిక్ చేయగానే చూడండి ఆ పిఎస్ఏ రిజిస్ట్రేషన్ ఇది సక్సెస్ఫుల్, ఓకే. చేసినట్లయితే ఇవ్వండి పిఎస్ఏ ఐడి అని ఇక్కడ వచ్చింది చూడండి. సో ఇది మీ పిఎస్ఏ ఐడి అండి, ఇదే యూజర్ ఐడి, ఇదే పాస్వర్డ్, ఓకే. సో అసలు పిఎస్ఏ ఐడికి ఎలా వెళ్ళాలి సార్ అని చెప్పేసి మీరు నన్ను అడగవచ్చు. ఇక్కడ చూడండి ఆ పెండింగ్ డ్యూ టు యూటీఐ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, ఓకే. సో ఈ పెండింగ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు యాక్టివేట్, ఇది కూడా ఒక అటు ఇటు ఒక 3 to 4 అవర్స్లో యాక్టివేట్ అయిపోతుంది. సో ఇక్కడ పాన్ అప్లికేషన్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది, ఓకే. సో రిక్వెస్ట్ ఐడి, ఓకే, ఇది మీకు అప్రూవల్ అవుతుంది ఒక 3 అవర్స్ తర్వాత. ఇది అప్రూవల్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు యూటీఐ పిఎస్ఏలోకి వెళ్ళిపోవచ్చు, ఓకే. యూటీఐ పిఎస్ఏ, ఓకే. యూటీఐ పిఎస్ఏ లాగిన్లోకి వెళ్ళిపోయినట్లయితే మీరు ఇక్కడ డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. సో ఇది అండి పోర్టల్. మీకు రీఛార్జ్ కూడా మీకు ఇక్కడ వ్యాలెట్ బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో అంత దాని ప్రకారంగా రీఛార్జ్ కూడా మీకు అవుతుంది, అంటే మీరే ఇక్కడ డిపెండ్ చేసుకుంటే అక్కడ క్రెడిట్ అవుతుంది అనమాట. సో ఇది ప్రాసెస్ మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటా. సో ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో తర్వాత పార్ట్స్లో ఏ సర్వీస్ ఎంత కమిషన్ వస్తుంది ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా కావాల్సిన వాళ్ళు, ఆఫర్ కావాల్సిన వాళ్ళు ఈ 999 ప్యాక్ అయితే మీరు లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఆర్డర్ పెట్టుకోండి, ఓకే. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు. అన్ఎడ్యుకేటెడ్ అంటే అన్ఎడ్యుకేటెడ్ అయినా కూడా మీరు చేసుకోవచ్చు, ఓకే. ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలండి, చాలా సర్వీసెస్ చేసుకోవచ్చు, ఓకే. థ్యాంక్ యూ.